గ్రంథం 21వ అధ్యాయం వచ్చిన 15 చదువుకుందాం. ఏబు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనాన్ని అందరూ తెరిచి చూడాలని కోరుతా ఉన్నాను. ఏబు గ్రంథం 20వ అధ్యాయం వచనం 15. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును? ఏంటమ్మా? మేము చెప్పండి. ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభం కలుగును? అది మనందరం కూడా దేవునికి ప్రార్థన చేయటం ద్వారా మనకి ఏమి లాభం కలిగిద్దో, ఏమి నష్టం కలిగిందో ఉదయం కొంత విన్నాం, లాభం కూడా కొంత విన్నాం. మరికొంత ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేద్దాం. అయితే మరి యోబు గురించి మనం ఉదయం విన్నాం. యోబు జీవితంలో భూమి మీద మానవులందరికంటే కూడా ఎక్కువ కష్టాలు పడినవాడు యోబు. ఇబ్బందులు పడ్డవాడు, పరీక్షలో నిలిచి గెలిచినవాడు. రెండు విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. కష్టాలు ఒకటే కాదు యోబుకి కదా, దేవుని దీవెనలు ఉన్నాయి, అలాగే దేవుని యొక్క మెప్పు. యోబుని గురించి దేవుడు ఏమన్నాడో ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం రండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబుని గురించి దేవుడు అపవాదితో ఇస్తున్న సాక్ష్యం. వచనం 6. యోబు గ్రంథం 1వ అధ్యాయం వచనం 6. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినమొకటి తష్టరించెను. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతనింటి వాడు ఎవడును? ఎంత చక్కని సాక్ష్యం కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ వాక్ ద్వారా మనతో మాట్లాడలాగున. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామం కొందనాలు. ఈ యొక్క 2025 10వ నెలలోని 3వ శుక్రవారం ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక ద్వారా మాతో మాట్లాడుతున్నావు ప్రభా. సహాయం చేయండి. వింటున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. మైక్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వింటున్నారు, మందిరంలో కొందరు కూర్చొని ఉన్నారు, అలాగే లైవ్ ద్వారా అనేక మంది ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. వారందరినీ నీ మాటలతో మీరు మాట్లాడి దీవించి ఆశీర్వదించండి. అల్పుడనైనా నన్ను నా ప్రభువా మరుగు చేసి జీవం కలిగిన మాటలు నా నోట ఉంచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించారా ఏమంటున్నాడు దేవుడు? అతని గురించి భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడూ లేడు, అతని వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాటలు చెప్పండి? యోబుని గురించి కదా. అడిగినప్పుడు కొంచెం మీ నోటితో చెప్తే నోటితో మాట్లాడింది బ్రెయిన్లోకి వెళ్ళింది. కాబట్టి ఒక్కసారి నోట్లో నుంచి ఒక మాట చదివినా లేకపోతే అనినా 20 రెట్లు అది గుర్తుంటుంది. అందుకొరకే మీ చేతనే అనిపిస్తున్నాను కానీ లేకపోతే మిమ్మల్ని ఏదో నేను డిస్టర్బ్ చేయాలని కాదు. కాబట్టి యోబుని గురించి దేవుడు ఏమంటున్నాడండి? భూమి మీద చెప్పండి, అతని వంటి వాడు ఎవడు లేడు. ఎంత గొప్ప సాక్ష్యం. ఎవరితో మాట్లాడుతున్నాడు? మనుషులతో కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? అపవాదితో. అంటే అపవాది ఎక్కడ తిరుగుతున్నాడట? దేవుడు అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే, భూమి మీద అటు ఇటు వచ్చిన 7 చీరవాళ్ళు ఇటు అటు తిరుగులాడుతూ అందులోకి వచ్చాను, ఇక్కడికి వచ్చాను అంటుంది. అపవాది పని ఏంటండి? భూమి మీద అటు ఇటు తిరగటం, ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్తాం, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చేరవేయటం, ఇక్కడ అక్కడ తగాదలు పెట్టడం కదా. ఇదే సాతాను పని, దేవుని బిడ్డల పని అది కాదు కదా. కాబట్టి ఇప్పుడు సాతానికి ఏం తెలుసు? భూమి మీద ఉన్న వాళ్ళందరి సంగతులు తెలుసు, ప్రతి ఇంట్లో సంగతులు తెలుసు, ప్రతి అక్క సంగతి తెలుసు, చెల్లి సంగతి తెలుసు. అన్నీ తెలిసిన వాడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నా సేవకుడైనా యోబుని గురించి చూసావా? నువ్వు ఎవరెవరు చూసుంటావు? బూతులు మాట్లాడేవాళ్ళు, గొడవలు ఆడేవాళ్ళు, తగాదలు పెట్టుకునేవాళ్ళు, తన్నులు ఆడుకునేవాళ్ళు, లోకంలో చాలా రకాల మనుషులను చూసావు. కానీ
ఈయన గురించి చూసావా అని అంటున్నాడు. ఏంటి ఆయన గొప్ప? దేవుడే చెప్తున్నాడు. ఏంటట? అతడు యథార్థవర్తనుడు 1, 2 న్యాయవంతుడు, 3 దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎంత గొప్ప సాక్ష్యం! యోబు జీవితంలో అన్నీ గొప్పయే కదా. దేవుని సాక్ష్యం గొప్పదే. రెండోది, యోబు గురించి మనం చూస్తే చూడండి, 1వ అధ్యాయం 2వ వచనంలో 1వ అధ్యాయం చూద్దాం. ఊదు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమార్తెలను 3 కుమారులను అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి ఉంది. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా. ఎట్లా ఉన్నాడట అతను? ఆస్తిలో కూడా తక్కువ కాదు. ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు కదా. పిల్లలు కూడా 7 కుమారులు కదా. ఎంతమంది? 7 కుమారులు, 3 కుమార్తెలు, మొత్తం 10 మంది పిల్లలు ఉన్నారు. ఆ ఇల్లు ఇంకెంత కలకల్లాడుతుందో చూడు. గొప్పవాడు అనే మాటతో యోబు గురించి దేవుడు ఏం రాయించాడంటే గ్రంథంలో అతడు గొప్పవాడు అని రాశాడు. రెండోది, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని రాశాడు కదా. ఇప్పుడు అపవాదికి మండిపోతుంది. మీకు విషయం తెలుసా? మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకున్నారనుకో, మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు పక్కన ఇంకొకళ్ళు ఉండి నొచ్చుకున్న వాళ్ళు అనుకో, వాళ్ళ ఏముందో తెలుసా? అది అపవాది లక్షణం. మంచి చేసేవాళ్ళు, మంచిగా ఉండే వాళ్ళని అప్రిషియేట్ చేయండి, మెచ్చుకోండి. అక్క నువ్వు బాగా పాడగలవు, అక్క నువ్వు బాగా పరిచయం చేయగలవు, అక్క నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు అని వాళ్ళని ఏం చేయాలా? మెచ్చుకునే మనసు దేవుని మనసు, నొచ్చుకునే మనసు సాతాను మనసు. దేవుడు ఏం చేస్తున్నాడు? యోబుని మెచ్చుకుంటున్నాడు. సాతాను ఏం చేస్తుంది? ఏమండి, సాతాను ఏముంటుంది? అతడు ఊరకే భక్తి చేస్తున్నాడా? అతను 10 మంది పిల్లలు ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, అతని ఇంటి చుట్టూ కంచేసావు కాబట్టి భక్తి చేస్తున్నాడు. అవునా? అదే సంగతే. సరే, నేను నీకు అధికారం ఇస్తున్నాను, వెళ్ళి నువ్వు దేన్ని బట్టి యోబు భక్తి చేస్తున్నాడు అనుకుంటున్నావో నువ్వు దాని మీద అతని మీద ప్రయోగం చేయి, కానీ అతను ప్రాణాన్ని ముట్టే అధికారం నీకు లేదు అన్నప్పుడు, ఇప్పుడు అపవాది చేసే పని చూసారా? వెళ్ళి 1 దినమందే పనివారు, గొడ్లు, పిల్లలు, ఆస్తి పాస్తులు అన్నీ పోయినాయి. 10 మంది పిల్లల మరణం. ఆ తర్వాత యోబు యొక్క శరీరం కూడా ఏమైపోయింది? రోగాల పాలైపోయింది. శరీరం అంతా కురూపులతో. చూసే ఎన్ని సమస్యలు వచ్చినాయి. 1, ఆస్తిపాస్తులు పోయినాయి, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది. ఒక మనిషికి ఇదే కదా ప్రాముఖ్యమైంది కదా. సంతోషంగా లోకంలో హ్యాపీగా ఉండడానికి కుటుంబం. రెండోది బ్రతకడానికి కావాలి, మూడోది ఆరోగ్యం కావాలి. ఈ 3 మీద అపవాది దాడి చేస్తుంది చూసారా. అయితే భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. భూమిని మీద అతని వంటి శ్రమలు కూడా ఎవరికి, ఏమండి, భూమి మీద అటువంటి శ్రమలు కూడా ఎవరికి లేవు. అమ్మా జాగ్రత్త వినాలా. దేవుని దగ్గర నువ్వు ఆశీర్వాదాలు, దీవెనలు కోరుకుంటున్నావు, తప్పని నేను అంటల్లా. అది ఖచ్చితంగా అవసరమే మనిషికి. కానీ దాంతోపాటు నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదించబడతావో, నువ్వు ఎప్పుడైతే దీవించబడతావో, నీ కుటుంబం ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో, అదే సమయంలో నొచ్చుకునేవారు కూడా ఉంటారా లేదా? యోబు విషయంలో నొచ్చుకోలేదు అపవాది. నొచ్చుకునేవాడు ఉంటాడు, వాడి పేరు అపవాది. వాడు నొచ్చుకొని ఏం చేస్తాడు? ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దాని మీద దెబ్బ కొడతాడు. మంచి ఆరోగ్యంగా ఉన్నావా, నువ్వు అనారోగ్యంగా కావాలని కోరుకుంటాడు. నువ్వు బాగా సెటిల్ అయిపోయి ఆర్థికంగా స్థిరపడ్డావా, నువ్వు నాశనాన్ని కోరుకుంటాడు. నీ కుటుంబం, పిల్లలు, నువ్వు సంతోషంగా ఉన్నావా, ఎప్పుడెప్పుడు మీరు గొడవపడి రోడ్డును పడి తనుకొని బయటకు వస్తారని కోరుకుంటాడు. అదే కదా జరిగింది ఇక్కడ. యోబు జీవితంలో పిల్లలు చనిపోయారు, ఆస్తిపాస్తులు పోయినాయి, ఆరోగ్యం పోయినాయి. అప్పుడే యోబు మనకు పాఠం నేర్పిస్తున్నాడు. అలాంటి సందర్భంలోనే దేవుడు యోబుని ఊరికే భూమి మీద మొత్తంలో ఇతను వంటి వాడు లేడు ఎందుకు అన్నాడంటే, ఇతడు ఇలాంటి పరిస్థితుల్లో నిలబడ్డాడు. నీవు కూడా నిలబడాలి.
విశ్వాసకి కష్టాలు రావు, శ్రమలు రావు, ఇబ్బందులు రావు. ఈరోజు బోధలు అదే జరుగుతున్నాయి బయట. మీరు మా దగ్గరికి వస్తే మీ అప్పులన్నీ పోతాయి, మా దగ్గరికి వస్తే మీ రోగాలన్నీ పోతాయి, మీరు మా దగ్గరికి వస్తే రాత్రికి మీరు ధనవంతులైపోతారు. ఇలాంటి బోధనలు యేసుప్రభువు అలా చెప్పలా. యోబుని ధనవంతుడిగా చేశాడు, యోబుని ఆరోగ్యవంతుడిగా చేశాడు, యోబుకి మంచి కుటుంబం ఇచ్చాడు. అవసరం వచ్చినప్పుడు శ్రమలు కూడా అనుమతి ఇచ్చాడా లేదా? దేవుడు అనుమతి ఇవ్వకుండా అపవాది ఏమి చేయడానికి లేదు. శ్రమలు రెండు రకాలు. ఒకటి పరీక్ష కోసం వచ్చే శ్రమలు, రెండు మన అపరాధాల వల్ల వచ్చే శ్రమలు. మీకు అర్థమైంది కదా? యోబుకు వచ్చినవి అపరాధం వల్ల రాలా, పరీక్ష కోసం వచ్చిన శ్రమలు. అపరాధం ద్వారా వచ్చే శ్రమలు మనంతట మనం చేసే పనులు, దేవునికి దూరంగా వెళ్ళి దేవుని మీద విశ్వాసం లేకుండా మన జీవితాలు మనమే చేతులారా పాడు చేసుకొని, భయభక్తులు లేని జీవితం, ఇష్టానుసారమైన జీవితం, ఇష్టానుమైన మాటలు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇలాంటివి అనేకమైన చేసి లోకంలో మనం ఏం తెచ్చుకుంటాం? శ్రమలు తెచ్చుకుంటాం. మనంతట మనం తెచ్చుకునే శ్రమలు దానికి బాధ్యులు మనమే. కానీ దేవుడు అనుమతి ఇచ్చే శ్రమలు అవి తీసేసే బాధ్యత కూడా ఎవరు తీసుకుంటారు చెప్పండి? దేవుడు నీ జీవితంలో అనుమతి ఇచ్చాడమ్మా. అనుమతి ఇచ్చే శ్రమలు దేవుడే తీసాడా లేదా? యోబుకి అనుమతి ఇచ్చాడు. మళ్ళీ తర్వాత యోబు యథార్థంగా నిలబడ్డాడు. నిలబడినప్పుడు దేవుడు ఏం చేశాడు? యోబు కుమార్తె లాంటి కుమార్తెలు ఆ దేశంలోనే లేరు. అంత అందమైన గుణమైన కుమార్తెలు పుట్టారు తెలుసా? మునుపున్న పిల్లల కంటే, మునుపున్న ఆస్తి కంటే, మునుపున్న ఆరోగ్యం కంటే కదా. మన దేవుడు అమ్మా ఆయన స్వార్థమైనవాడు కాదు, అన్యాయస్తుడు కాదు. మన దేవుడు న్యాయవంతుడైన దేవుడు మన దేవుడు. అయితే మనం ఏం చేయాలంటే ఓర్పు కలిగి ఉండాలా. నీ కొరకు దాచబడిన దానిని పొందుకోవడానికి నీకు కావాల్సింది ఓర్పు, సహనం, భక్తి. యోబు ఎన్ని రకాల ఓర్పుతో ఉన్నంత రకాల ఓర్పు ఉన్నాడు. యోబు స్నేహితులు 4 వెంటబడుతున్నారు. యోబు ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో. ఏముంది ఒప్పుకోవడానికి యోబుకి కదా? ఏముంది ఒప్పుకోవడానికి యోబు దగ్గర? జాగ్రత్త ప్రియ విశ్వాసి, నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, నువ్వు నోట్ల నుంచి బూతులు రావు కదా, నువ్వు మంచి భక్తిపరురాలు కదా, నీకెందుకు వస్తున్నాయి ఈ కష్టాలు? అవును, మనకే వస్తాయి. వస్తాయా రావా? యోబుకి కంటే మనం గొప్ప నీతివంతులమా? యోబు కంటే యథార్థవంతులమా? యోబు కంటే భక్తిపరులమా? భూమి మీద అలాంటి వాడు లేడు అని దేవుడే చెప్తున్నా. యోబుకేం వచ్చినాయి? మరి నీకు నాకు మనం ఇంకా బలహీనం కదా, మనకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఏమంటాడంటే నువ్వు మోయగలిగినంత భారమే ఆయన మోపుతాడు, నువ్వు సహించగలిగినంత శ్రమలకే అనుమతిస్తాడు. నువ్వు సహించలేనంత దానికంటే ఈ ఒక్క అంగుళం లేకపోతే ఒక్క ఈ గించి కూడా, ఒక్క ఇసుకురేవడం అంతా కూడా ఎక్కువ దేవుడు పెట్టండి నీకు. అయితే ఆ సమయం కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు కదా. గత పాఠంలో మనం ధ్యానం చేశాం కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు అగ్నిగుండంలో ఎవరున్నారు? దేవుని దూత తోడుగా ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు గనక మంట తగిలితే ఆయన కూడా, వాళ్ళు కాలిపోతే ఆయన కూడా, ఆయన సమస్తానికి సిద్ధపడి వచ్చాడు. అంటే మన శ్రమల్లో ఆయన ఉన్నాడు. మన ప్రతి విధమైన బలహీనతలో ఆయన సహానుభవం, మన ప్రతి విధమైన బాధలో ఆయనకు కూడా బాధ పొందాడు. ఊరికే గట్టు మీద ఉండి లోతు చెప్పటల్లా నిలబడి అంటాడు, మునిగేవాడు తెలిసిందిరా లోతో, బయట ఉండి చెప్పేవాడు కానీ ఆయన బయట ఉండి చెప్పేవాడు కాదు. మన దేవుడు మనతో పాటు మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, మన బాధల్లో ఆయన కూడా ఉన్నాడు అని చెప్తున్నాడు. మన ప్రతి పరిస్థితుల్లో, మన ప్రతి శ్రమల్లో సహానుభవం కలిగిన వాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క శ్రమల్లో, అగ్ని గుండంలో ఆయన తోడుగా ఉన్నవాడు. నా జీవితంలో కూడా ఆయన తోడుగా ఉండేవాడు అనే సంగతి మీరు గుర్తించాలి. రండి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. అమ్మ ఎబ్రీ పత్రిక పక్కన ఉంటుందమ్మా. యాకోబు ఎబ్రీ పత్రిక పక్కన ఉంటుంది, 210వ పేజీ. 1 చదవండి. 1:5. మీలో ఎవనికైనను జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక
అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక చాలండి. మా దేవుడిని అడిగేటప్పుడు ఎలా అడగాల? సందేహించకూడదు కదా, సందేహించకూడదు. ఒక ఆమె మీకు చెప్పిందే మరలా చెప్తున్న సందర్భాన్ని బట్టి, ఒక ఆమె ఇంటి ముందు పెద్ద కొండ ఉంది. ఆ కొండ ముందు ఆమె ఇల్లు ఉంది. ఊరంతా కొండ అవతల ఉంది. ఏ అవసరం వచ్చినా చుట్టూ కొండ తిరిగి వెళ్ళాలా పెద్ద మామ. సరే, ఆమె ఏం చేస్తుందంటే రోజు ప్రార్థనకి వెళ్ళిద్ది. వాక్యంలో చెప్పాడు, నీకు విశ్వాసం ఉంటే ఈ కొండను తొలగించమంటే తీసి అటు పక్కన పెడతాడు దేవుడు అని వాక్యం ఉంది. ఇది జరిగిద్దా లేదా అని ప్రార్థన చేస్తుంది. అయ్యా, విశ్వాసంతో ప్రార్థన చేసి కొండ తీసి అటు పెడతానన్నావుగా, ఈ కొండ నాకు బాగా ఇబ్బందిగా ఉంది, ఈ కొండను తొలగించు. నేను మా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే, మా కొడుకుల దగ్గరికి, మనవరాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే రోజు చుట్టూ తిరిగి వెళ్ళాల్సి కష్టంగా ఉంది, ఈ కొండను దిగి ప్రభు అని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసిన ఏం చేస్తుందంటే పొద్దున లేచి ఎటు చూస్తుంది, అనుమానంగా చూస్తుంది. చేసి ఎందుకు చేస్తారులే అని అంటుంది. మళ్ళీ రాత్రి ప్రార్థన చేస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? అంత బలహీనమైన ప్రార్థన కూడా ఆయన ఆలకించి ఆ కొండ, ఆ రోడ్డు, ఆ ఇంటికి ఆ మధ్యలో ఉన్న కొండకి మధ్యలో ఒక రోడ్డు వేయాలని శాంక్షన్ అయింది. అధికారులు వచ్చారు, మొత్తం కొలతలు కొలుచుకున్నారు. రాత్రి ఏం మడుగోని ఉంది, శుభ్రంగా కొండ మొత్తం తొలిపేసి రోడ్డు వేసేసారు. రోడ్డు వేయడానికి సిద్ధం చేశారు. ఏం తెల్లారు లేచి ప్రార్థన చేసింది. ఆ రోజు కూడా తెల్లారు లేచేసే కొండ మొత్తం పగలు కొట్టేసేస్తున్నారు. ఆమెకు మైండ్ పోయింది. ఏడ్చింది ప్రభు దగ్గర, అయ్యా నేను ఎంత అవివేకురాలనయ్యా, రోజు వచ్చి నిన్ను ఎన్నిసార్లు ఎగతాళి చేశాను కదా, రోజు వచ్చి ప్రార్థన చేస్తున్నాను, పని జరగకపోతే మళ్ళీ నిన్నే ఎగతాళి చేస్తున్నానయ్యా, అయినా కానీ నా మీద కూడా నీకంత ఎంత గొప్ప దేవుడు అండి. మనకి ఎవరో రారు, పక్కనుండే మనల్ని ప్రోత్సహించకుండా, లేకపోతే మనల్ని అవమానించి, లేకపోతే మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు అయితే మన హృదయమే మనల్ని ఏం చేసి తెలుసా? మనలో 2 హృదయాలు ఉంటాయి. ఒకటి దేవుని హృదయం, 2 మానవ హృదయం ఉంటుంది. శరీరానికి ఆత్మకి ఎప్పుడు మనలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆత్మ అయిన దేవుడేమో ఇది చేయొద్దు అంటాడు, శరీరం ఏం పర్వాలేదులే, లోకంలో ఎవరు చేయట్లా, నువ్వు చేస్తే తప్పేముంది, ఎట్లా చేయకుండా ఉంటాం, అది కుదిరే పనేనా, ఎవరన్నా ఉండారా, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటుంది. ఈ 2 ఎప్పుడు యుద్ధం జరుగుతాయి విశ్వాస జీవితంలో. అపవాది ఆత్మకు దేవుని ఆత్మ యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయితే అంతిమంగా దేవుడే విజయం పొందుకోవాలి. నువ్వు దేవుని వైపే మొగ్గు చూపించాలి. ఆలోచన చేశారా? మనల్ని అపవాది ఏం చేస్తాడు? శోధిస్తాడు. నీ ప్రార్థనకు జవాబు ఎవరిస్తారులే, అది ఎట్లా జరిగిద్దిలే, అది ఎట్లా కుదిరిద్ది అని అంటే దేవుడికి అసాధ్యమైంది ఏది లేదని వాక్యం చెప్తుంటే ఎట్లా కుదిరిద్ది, ఇది ఎలా సాధ్యం అనే మాట మన నోటి వచ్చిందంటే మనం ఎంత బలహీనంగా ఉన్నాం. కాబట్టి ఏమన్నాడు? దేవుని జ్ఞానం పొందుకోవాలి. దేవుని జ్ఞానం ఎలా వస్తుంది? దేవుని జ్ఞానం వాక్యం ద్వారా వచ్చింది. వాక్యం వినటం ద్వారా, వాక్యం చదవటం ద్వారా కదా దేవుని జ్ఞానం వస్తుంది. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎక్కడున్నాయి? ఆయన యందే లుప్తమై ఉన్నాయి. 1వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. 1:17 యాకోబులోనే 17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మగు తండ్రి యొద్ద నుండి చాలండి. ప్రతి విధమైంది జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి మనకి వచ్చింది కదా. ఎక్కడి నుంచి రావాలా? దేవుని వద్ద నుంచి రావాలా. దేవుని వద్ద నుంచి నువ్వు పొందుకోవాలా. నువ్వు చేసే ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వాలా. నువ్వు చేసే ప్రార్థనకు బహుమానం దేవుడు ఇవ్వాలా. నువ్వు చేసే ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇవ్వాలా. అప్పుడు అది పరిపూర్ణంగా ఉంటుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనుషుల వైపు చూడొద్దు. మనుషుల వైపు చూస్తే మనుషులు కొంతవరకు సహాయం చేస్తారు, మరి మిగతాది మళ్ళీ ఇంకొకరికి వెళ్ళి చూడాలా. సేవకు వచ్చిన కొత్తలో ఉద్యోగం మానేసి దేవుని పని చేసే ఉద్దేశంలో కుటుంబ పోషణ విషయంలో ఎలా అని ప్రార్థన చేశాం. సరేమ్మా, మీ అందరూ తెలుసు, మా నాన్న ఎలక్ట్రికల్లో మంచి ఉద్యోగం చేసి మంచి జీతం తీసుకొని రిటైర్డ్ అయ్యాడు. ఆయన పెన్షన్ కూడా దాదాపు బాగా వస్తుంది.
కాబట్టి ఆ ఆడపిల్లలు పెళ్ళి అయిపోయిన తర్వాత పెన్షన్ మొత్తం అందములు మీ ఇద్దరికి ఎత్తాను చిరసగం తీసుకుందరు కదా అని అన్నారు. అప్పుడు ఏదో అన్నారు. సరే, తర్వాత ఆ విషయంలో మళ్ళీ వాళ్ళు మాట తప్పారనుకో. సరే, నేను వాళ్ళ వైపు చూడలా. ఏ రోజు వెళ్ళి ఈ డబ్బులు నాకు ఇవ్వండి అనలా. ఈ డబ్బులకి వెళ్ళి చూడలా. వాళ్ళు ఇస్తారు, ఒక 20,000 ఇస్తారు, 30,000 ఇస్తారు, 10,000 ఇస్తారు. అది చాలపోతే నేను ఎవరికి వెళ్ళి చూడాలా? మళ్ళీ ఇంకొకరికి వెళ్ళి చూడాలా లేదా? చూడాలా లేదా? నో. తండ్రి ఆస్తితో గురించి చూస్తే తండ్రి కొంతవరకే ఇస్తాడు. నన్ను పిలిచిన తండ్రి నమ్మదగిన వాడు. ఆయనకి వెళ్ళి చూస్తే పరిపూర్ణంగా ఇస్తాడా లేదా? ఇస్తాడు. ఎంత గొప్ప దేవుడు! ఎంత గొప్ప దేవుడు మనకి సహాయంగా ఉన్నాడు. ఆలోచన చేశారా? రాత్రి ప్రార్థన చేసుకుని మేము మాట్లాడుకుంటా ఉన్న సందర్భంలో మరి కూడికలు ఉన్నాయి, కూడికలు ఖర్చు అవుతుంది కదా, భోజనాలకు అవి ఖర్చు అవుతున్నాయి కదా, ఎలా చేద్దాం అది ఇది అని మాట్లాడుకుంటా ఉండే సమయంలో మరి ఇట్లా కొంచెం ఖర్చు అవుతుంది, ఈ నెలలో మళ్ళీ కూడిక ఉంది అది ఇది మాట్లాడితే సేవకురాళ్ళు ఏమన్నా తెలుసా? ఏమండి, ఒకవేళ పెద్ద ఆపరేషన్ చేశారు అనుకో, 60,000-70,000 ఖర్చు అవుదా? దేవుడా అంటే వడ్డీకో అప్పో తెచ్చుకొని పెట్టామో లేదా అనగా నాకు ఒక్కసారి మైండ్ అవును కదా అని షేకి నన్ను తీసుకొని కరెక్ట్గా చెప్పావు నువ్వు. ఆయన సమస్తం చేయగలిగిన వాడు. ఆయన పని మనం మాత్రం నిమిత్త మాత్రులుగా ఆయన మీద ఆధారపడి వెళ్ళాలా. అంతేగాని ఒకవేళ ఆపరేషన్ కానీ అనుమతిస్తే చేత ఆయన సమస్తము చేయగలిగిన వాడు. షడ్రక్ మేషక్ ఏ విధంగా మా దేవుడు ఈ వేడిమి గల అగ్నిగుండం నుంచి తప్పించటకు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా చింత లేదు. దేవుడు చేస్తాడని విశ్వాసం మనలో ఉండాలి. ఒకవేళ చేయకపోయినా కానీ మన కష్టంలో ఆయన ఎట్లా ఉంటాడు? మన ఇబ్బందులు అయినా సహాయంగా ఉంటాడు. సహానుభవం కలిగిన వాడిగా ఉంటాడు. అగ్నిగుండంలో వేసారు, దేవుడు సహాయం చేయలేదనుకో. అగ్నిగుండంలో వేస్తే ఆయన తప్పించడానికి సమర్థుడు. తప్పించాడా? తప్పించలా. వేసారా లేదా? వేసాడు. అయినా పర్వాలేదని అంటే అర్థమైంది, ఆ అగ్నిగుండంలో కూడా మేము కాలిపోకుండా మమ్మల్ని కాపాడు. ఇది దేవుని స్ట్రాటజీ, దేవుని గొప్పతనం, దేవుని ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ఇక్కడికి రావాలి, వాక్యం దగ్గరికి రావాలి. అందుకే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనే క్లుప్తమై ఉన్నాయి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నాడు, అతను దేవుని దగ్గరకు రావాలి, మందిరానికి రావాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన జ్యోతిర్మయుడు దేవుడు మనకి ధారాళంగా ఇచ్చే దేవుడు కదా. 5వ అధ్యాయము యాకోబు పత్రిక 16వ వచనాన్ని చదువు. 5:16 మనం ఏ విధంగా అడిగితే దేవుడు, మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమై. చాలండి. ఎలా ప్రార్థన చేయాలంట? నీతిమంతుల ప్రార్థన చేయాలి. ఎవరు? యోబు నీతిమంతుడు కనుకనే యోబు ప్రార్థన దేవుడు ఆలకించాడు, గొప్ప కార్యాలు చేశాడు. నీవు ఎలా చేయాలి ప్రార్థన? నీతిమంతుల ప్రార్థన ఎలా ఉండాలట? మనోపూర్వకమైనదై బహు బలము గలదై ఉండాలి. ఏలియా తెలుసు కదా మనందరికీ. చూడండి కింద 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఏలియా ప్రార్థన చేశాడు. దేనికోసం తెలుసా? వర్షం కురవకూడదని ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం లేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షించెను, భూమి తన ఫలమును. మనుషులు ప్రార్థనకు దేవుడు ఇచ్చే జవాబండి. ఆలోచన చేశారా? ఏలియా మన వంటి స్వభావం కానీ మనుషుడే, దేవుడు కాదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మనుషులే, యోబు మనుషుడే, నీవు నేను మనుషులమే. ఆయన మనుషులందరినీ కదా, అందరిని సమానంగా ప్రేమించాడు. ఆయన దగ్గర ఆడవాళ్ళని, మగవాళ్ళని, చిన్న పిల్లలని, పెద్దోళ్ళని, ముసలోళ్ళని, లేకపోతే ఉండవాళ్ళు, లేని వాళ్ళని, ఆయన దగ్గర ఏ భేదం లేదు. పాపాత్ములని, పరిశుద్ధులని కూడా కాదు. యేసుక్రీస్తు, చెప్పండి అందరూ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రభు అంటే పాలించేవాడు, దేవుడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్న సర్వ మానవాళికి దేవుడు. ఆయన పాపులకు దేవుడే, పరిశుద్ధులకు దేవుడే. అయితే ఆయన అంగీకరించే వాళ్ళు ఆయన వాళ్ళు అంటున్నాడు. అందరికి ఇచ్చాడు ఆయన, కొందరికి కాదు. ఆయన అందరికీ, కొందరి దేవుడు కాదు. ఆలోచన చేశారా? కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలంటే
నీతివంతమైన ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన విజ్ఞాపన మనోపూర్వకమైంది ఉండేటట్లుగా ఉండాలంటున్నాడు. అదే 1వ అధ్యాయంలో యాకోబు వచ్చిన 6లో ఈ మాట అంటున్నాడు. వచ్చిన 6లో అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడిగేది ఎలాగ అడగాలట? మనం అడిగేటప్పుడు సందేహాలు వస్తూ ఉంటాయి. ఇది జరిగిద్దా, ఇది ఎట్లా కుదిరిద్ది, ఏదో సాధ్యమేనా అని చెప్పి మనకు వస్తే సందేహాలు, మన పక్కన సందేహాలు పెట్టేవాళ్ళు ఇంకా ఎక్కువ. నువ్వు దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మిన ఎడల దేవుడి కార్యాలు కూడా నువ్వేం చేయాలా? నమ్మాలా లేదా? అదృశ్యుడైన దేవుని నమ్ముతున్నాను నువ్వు, ఆయన అదృశ్య కార్యాలు కూడా నువ్వేం చేయాలా? నమ్మాలి. ఆయన ఉన్న వాటిని లేనట్లుగా, లేని వాటిని ఉన్నట్లుగా చేయగల సమర్థుడు ఆయన. శూన్యంలో సృష్టిని కలుగు చేసిన వాడు, మట్టితో మానవుని చేసిన వాడు, చంద్ర నక్షత్రాలు కలుగు చేసిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టి లేచిన వాడు. ఆయన గొప్పతనం మనం ఎరుగుదుము, ఆయన ప్రేమ కూడా మనం ఎరుగుదుము, ఆయన త్యాగం మనం ఎరుగుదు కదా. 3 విషయాలు: ఆయన గొప్పతనం, ఆయన సృష్టికర్త, 2 ఆయన ప్రేమ కదా. ఆయన ప్రేమ, ఎందుకంటే ఆయన ప్రేమ కొలతలు లేనిది. మనుషులైతే ఆలోచన చేస్తారు, ఏదన్నా కావాలంటే మనకి ఒక జాబ్ కావాలంటే ఇదిగో ఇది చదవాలంటారు, ఏదైనా ఇవ్వాలంటే నీ దగ్గర ఏముంది అని అడుగుతారు. మనుషులైతే మనకు షరతులు పెడతారు. యేసయ్య షరతులు లేనివాడు. నువ్వెంత ఘోర పాపివైనా నా దగ్గరకు వస్తే, నన్ను అడిగితే, నా దగ్గర వచ్చి ఒప్పుకొని విడిచిపెడితే నేను కనికరం పొందుతావు. ఆయన ప్రేమ కలిగిన వాడు. 2 ఆయన జాలి, త్యాగం కలిగిన వాడు. ప్రాణమే మనకు బదులైన ప్రాణమే పెట్టినవాడు కదా. మనం అడిగేటప్పుడు ఎలా అడగాల? సందేహింపకుండా అడగాలి, విశ్వాసంతో అడగాలి. ఊరికి పెదవులతో కాదమ్మా, పెదవులతో కాదు. సందేహాలు వస్తున్నాయా అనా? ప్రార్థన చేస్తున్నాను కానీ ఒకవైపు నుంచి నాకే ఎందుకో ఇది జరగదా అనే ఆలోచనలు వస్తున్నాయి. దేవుడు చేస్తాడా, అది కుదిరే పని అనే ఆలోచనలు వస్తున్నాయి అన్నప్పుడు నువ్వేం చేయాలంటే, ఏం చేయాలా? నువ్వు ఎవరికి వెళ్ళాలి? మళ్ళా దీనికోసం కూడా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీకు దేవుడు ఏం చేస్తాడు? మన పక్షాన ఆయన ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడి పాసాన కూర్చొని మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు ఆదరణకర్తను పంపించాడు. ఆదరణకర్తను ఏం చేస్తున్నాడు? మన బదులుగా మనల్ని ఏం చేస్తున్నాడు? మన కొరకు ఆయన మనకు ప్రార్థించడం నేర్పిస్తున్నాడు. అర్థమైందా? ఉచ్చరింప సఖ్యంగాని మూలుగులతో మనం ప్రార్థించేటట్టు ఆయనే చేస్తాడు. నువ్వేం చేయాలా? నీలో విశ్వాసం లేదా? సన్నగిలిగిందా? నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావా? నువ్వు అడిగి దాన్ని పొందుకోవడానికి సంబంధించిన విశ్వాసం లేదా? అయితే ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన సమస్తం ఆయన నీకు ధారాళంగా ఇస్తున్నాను. అడుగు వారికి నేను అడుగుదానికంటే, ఊహించిన దానికంటే అధికమైన మేలులు చేసే దేవుడు. దేవుడిని అడిగేటప్పుడు ఎలా అడగాల? ఏమండి, ఎలా అడగాల? సందేహం అనేది ఉండకూడదు, సందేహించకూడదు, విశ్వాసంతో అడగాలి అని అంటున్నాడు. విశ్వాసంతో అడగాలి. 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు? మీరు అడిగిన మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడగరాదు. అమ్మా చాలు. ఏమంటున్నాడు? మీరు అడిగేటప్పుడు మీ భోగాల నిమిత్తం దురుద్దేశంతో అడగకూడదు. దురుద్దేశం అంతా మనకు మంచి ఉద్దేశంతో అడగాలి దేవుణ్ణి. ఎలాంటి ఉద్దేశంతో అడగాల కదా? అడిగేటప్పుడు మనం ఏం చేస్తాం? కొంతమంది అవివేకంగా ఏం చేస్తారంటే, ఒక ఆయన, మేము ప్రార్థనకి వెళ్ళాం, ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి, వెళ్ళాం. ఒక ఆయన, మీ అందరూ కూడా చూసి ఉంటారు ఆయన్ని, ఇక్కడే దగ్గరలోని మన బయటే, పెద్ద ఆయన. వాళ్ళు అప్పులు చేశారండి, వడ్డీలు తీసుకున్నారు, అప్పులు తీసుకున్నారు, బాగా తినేసారు, అయిపోయినాయి. ఇప్పుడు అప్పులు తీసుకున్నవాడు వచ్చి అడగడా? డబ్బు ఇచ్చినాడు అడగొద్దా? అడగడం తప్ప? సరే వడ్డీ తీసుకున్నాడంటే వడ్డీ వదిలేసారు, కనీసం అసలన్నీ ఇవ్వాలా లేదా? ఆయన చేతులెత్తి ఎటు నుంచొని ప్రార్థన చేస్తున్నాడు. నేను జమీల దేశం ఎదురుగుండి, ప్రభువా వాడు నాశనం అయిపోవాలి ప్రభువా, వాళ్ళు రోజు వచ్చి మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు ప్రభువా, వాళ్ళు అట్ట అయిపోవాలి ప్రభు, ఎట్ట ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చిన్నోడు కాదు, చదువుకున్నవాడే, పెద్దోడే. వాళ్ళు డబ్బులు తీసుకొని నువ్వు తెచ్చుకొని చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తిన్న అయిపోయిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు నీకు వాళ్ళు నాశనం కావాలా? అందుకేమన్నాడు? మీరు అడిగేటప్పుడు ఎలా అడగకూడదట?
దురుద్దేశంతో అడగకూడదు, దురుద్దేశంతో ప్రార్థన చేయకూడదు. మనం చేసే ప్రార్థన ఎలాగంటే అది నీతిగా ఉండాలి. ఒకవేళ మనలో బలహీనత ఉంటే దేవుడి దగ్గర ఒప్పుకోవాలా కదా. భోగాల నిమిత్తం అడగకూడదు, భోగభాగ్యాల నిమిత్తం కాదు. అవన్నీ దేవుడు మన కొరకు ముందుగానే సిద్ధం చేశాడు. నీ అవసరమైన దాన్ని ఆయన ఇచ్చేస్తాడు. కాకి పిల్లలు అవి కాకి తల్లిగా ఆ తల్లి ఆహారం కోసం వెళ్ళేటప్పుడు ఎంత నమ్మకంగా ఉంటాయి. మా అమ్మ మా నాన్న వెళ్తున్నారు, ఖచ్చితంగా ఎక్కడో చోట భోజనం చేస్తారని నమ్మకం పిల్లలకు ఉంటుంది. వెళ్తున్న తల్లిదండ్రులకు కూడా, ఆ పక్షులకు కూడా ఏముంటుంది, ఆహారం తీసుకొస్తామనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది. అర్థమైందా? వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు కదా. రోజు చూస్తున్నారా, రోజు ఉదయాన్నే ఇటు ఐల్టీటీ గెస్ట్ హౌస్ దగ్గర కొన్ని వేల లక్షల కొంగలు ఉంటాయి. నేను బాగా గమనిస్తూ ఉంటా. అవి రోజు పొద్దున్నే బయలుదేరి వెళ్తాయి. మీరు 5 గంటలకి 4 గంటలకు బయలుదేరి వెళ్తాయి. ఇటే మనం నెలల మీద వెళ్తూ ఉంటాయి. ఏడకి వెళ్తాయో తెలియదు, రోజు వెళ్తాయి. వెళ్ళి అటు ఎక్కడో కారం చేడు దాకో పరుచూడు దాకో అటు వెళ్ళి పొలాల్లో ఆ చేపలో లేకపోతే గింజలో ఏయో తిని కడుపు నిండుగా మళ్ళీ పిల్లలకు నోట్లో పెట్టుకొని తీసుకొచ్చేలేకే తల్లి వస్తుందంటే పిల్లలు అరుస్తూ కేకలేస్తే మీరు చూస్తారు కదా. మీరు చూసింటారు కోడి పిల్లలు ఇట్లా నోరు తెరుస్తూ ఉంటాయి. అన్నీ నోరు తెరుస్తూ ఉంటాయి కదా. సహాయం చేసాడా లేదా దేవుడు? సహాయం చేసాడా లేదా దేవుడు? వాళ్ళ తల్లి మీద వాళ్ళకున్న విశ్వాసం, వాళ్ళ తల్లి దేవుడు సహాయం చేస్తాడని విశ్వాసంతో దేవుడు పోషిస్తున్నాడు. అయితే మనం భోగభాగ్యాల కొరకు కాదు, మనం అడగాల్సింది ఏదో తెలుసా? మన యథార్థంగా ఉండడం కొరకు, నీతిగా ఉండడం కొరకు, యోబు లాంటి సాక్ష్యం పొందడం కొరకు, దేవుని బిడ్డలుగా జీవించడం కొరకు. నిన్ను చూస్తే ఇదిగో వీరు క్రైస్తవులు, ఈ దేవుని బిడ్డలు అని చెప్పగలిగే స్థితిలో నీవు ఉండతే నీ వెంట నువ్వు కోరుకున్నవన్నీ, నువ్వు కోరుకోక ముందే పరిగెత్తుకుంటే అన్నీ వచ్చేస్తాయి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెలిగితే ఆ తర్వాత నీ ఎమ్మట నీ వెనకాలే నువ్వు ఊహించని వాటి అన్నీ కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి. భోగభాగ్యాలన్నీ ఆయన ఇస్తాడు, సమర్థుడు. యోబుకి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? ఇస్తాడు. అయితే మనం ఏం చేయాలా? మనం దురుద్దేశంతో అడగకూడదు. ప్రార్థన కూడా యథార్థంగానే ఉండాలి. దేవుడు మెచ్చుకునేదిగా ఉండాలి, దేవుడు ఒప్పుకునేదే ఉండాలి, జవాబిచ్చేటట్టు ఉండాలి మన ప్రార్థన కదండి. ఏమన్నాడు? మీరు అడిగే ఈ భోగ్యాల నిమిత్తం కాకుండా, దురుద్దేశంతో కాకుండా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలన్నాడు. 5వ అధ్యాయంలోనే వచ్చిన 15 చూద్దాం. వచ్చిన 15లో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని. అమ్మా, ఎవరైనా ఇబ్బందిగా ఉందా? ఆరోగ్యం లేకుండా బాధపడుతున్నారా? మొదట విశ్వాసం ఉంచి దేవుని మీద. మొదట నువ్వు దేవుడు సమస్తము చేయగలిగిన విశ్వాసం నీలో ఉండాలి. కానీ నీ విశ్వాసం ఎవరి మీద ఉండకూడదు? మనుషుల మీద పెట్టకండి. అయ్యగారి దగ్గరికి వెళ్తే అయ్యగారు స్వస్థత చేస్తాడు, ఈ అయ్యగారుల మీద జోలికి పోకండి. నేను ఒక మాట మిమ్మల్ని సిన్సియర్గా అడుగుతున్నాను. మీరు నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, నాతో ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు. ఒక్క మాట సిన్సియర్గా అడుగుతున్నా. నిజంగా అయ్యగారులో గనక ఆ శక్తి ఉంటే, పాస్టర్ గారు, అయ్యగారు, బిషప్ గారు, ఇంకొకరు శక్తి ఉంటే ఈ హాస్పిటల్ అన్నీ ఎందుకు? చెప్పండి అమ్మా. హాస్పిటల్ అన్నీ ఎందుకు? ప్రజలు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళి లక్షలు పోస్తున్నారు? ఎందుకు కడుపులు కోపించుకొని ఆపరేషన్ చేయించుకుంటున్నారు? కాళ్ళు ఎందుకు రాడ్లు వేయించుకుంటున్నారు? బ్రెయిన్ పగలగొట్టి లోన ఆపరేషన్ చేయించుకుంటున్నారు? అయ్యగారుల దగ్గర ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. అయ్యగారుల వైపు చూడకండి, దేవుని వైపు చూడండి. దేవుడు సమస్తము చేయగలవాడు. మన దేవుడు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదా. నిజంగా భూమి మీద ఏ మనుషుడైనా స్వస్థత వరం ఉంది అని అంటే పుట్టుకతో కుంటి వాళ్ళు లోకంలో కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు ఎవరినైనా బాగు చేయడం చూసారా మీరు? వినొద్దు. విన్నాను, ఆ అక్క చెప్పింది, ఈ అక్క చెప్పి ఈ మాటలు కాదు. నువ్వు చూసావా? నేను దాదాపుగా మన దేశంలో 5 రాష్ట్రాలు తిరిగా. చాలా పెద్ద పెద్ద సేవకులు నాకు తెలుసు. చాలా పెద్ద ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద సేవకులు అందరితో నాకు పరిచయం. సతీష్ కుమార్తో నాకు పరిచయం. ఆయనతో ఒక 5 రోజులు కలిసి నేను ఆయన పరిచయం చేసే చీరాల్లో ఆయనతో అనేక మందిని పరిచయం చేయించా. జాన్ వెస్లీతో పరిచయం. ఏసన్న గారికి మేమిద్దరం వెళ్ళి చాపలేసి ఆయన ప్రార్థనలో పరిచయం చేశాం. నా భార్య, నేను, నా కూతురు అప్పుడు నెల్లిపిల్ల గుంటూరులో ఏసన్న గారితో తిరిగాం, ఆయనతో పరిచర్యకి వెళ్ళాం.
చాలా గొప్ప గొప్ప వాళ్ళు అన్న వాళ్ళందరూ హైదరాబాద్ ఇంకా పెద్ద పెద్దోళ్ళు బాగా పరిచయం ఉంది వాళ్ళందరితో. దగ్గరగా చూసాం, ఆ సంఘాల్లోకి వెళ్ళి చూసాం. చిలరాజయ్య గారు తెలుసు బాగా నాకు, కాకాని తోటలో పరిచయం చేశాం. చిలరాజయ్య గారు అమ్మగారు బాగా తెలుసు, వాళ్ళతో పనిచేసాం, అక్కడ బాగా వాలంటీర్గా పనిచేసాం. ఎక్కడ కూడా ఏ మనుషుడు ఎక్కడ ఇలాంటి స్వస్థత చేసే అధికారం దేవుడు ఇవ్వలేదు. దేవుడికి మాత్రం అధికారం ఉంది. నువ్వు ప్రార్థన చేసి విశ్వాసం చేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే నా మాట, స్వస్థతలు లేవా అంటే లేవు అని నేను అంటలా. స్వస్థత లేకపోతే ఇప్పటివరకు ఏం మాట్లాడుతున్నాం మనం? స్వస్థతలు ఉన్నాయి, అయితే దేవుడికి చేస్తాడు, మనుషులు కాదు. మనుషుల వైపు తిరగొద్దు, మనుషుల కోసం పోవద్దు. దేవుని మందిరానికి రా, ప్రార్థన చేసుకో, అందరూ కలిసి ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని చదవండి. యాకోబు 5:15 ఏమంటున్నాడు? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు లేపుతాడా, అయ్యగారు లేపుతాడా? వాక్యం ఏం చెప్తుంది? ప్రభువు లేపుతాడు, ప్రభువు బాగు చేస్తాడు, ప్రభువే సహాయం చేస్తాడు. కాబట్టి ఏమంటున్నాడంటే వాక్యం, మనుషులకెళ్ళి చూడొద్దు. మనుషులకెళ్ళి ఎందుకు చూడాలంటే ప్రార్థన సహాయం అడగడం తప్పులేదు. వాక్యం నేర్పించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యమేనండి, తప్పులేదు. మీకోసం ప్రార్థన చేసే వాళ్ళని గౌరవించండి, తప్పులేదు. వాళ్ళని నెత్తి మీద పెట్టుకోకండి, అయ్యగారులను నెత్తి మీద పెట్టుకోదు. ఎవరిని భూమి మీద ఏ వ్యక్తి అయ్యగారు లేడు, అందరూ సేవకులే, అందరూ దేవుని బిడ్డలమే. మనందరం చెప్పేవాళ్ళైనా కూర్చునైనా దేవుని నమ్మిన అందరం పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డాం. వారికి ఇచ్చిన దేవుడు పిలుపుని బట్టి ఇక్కడ నుంచొని దేవుని వాక్యం చెప్తున్నాను, అంతే. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని, ఇప్పుడు స్వస్థత ఉందంటారా లేదంటారు బైబిల్లో? మరి బ్రదర్ అన్న వాళ్ళు బైబిల్లో ఉన్నదే చెప్తారు, స్వస్థత లేదని మేము చెప్పట్లా. కానీ ప్రజలు అలాంటి బురద చల్లుతున్నారు. స్వస్థత లేకపోతే ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నాం? దేవుడు చేస్తాడు, మనుషులు కాదని చెప్తాం. ఎందుకు ప్రభు అతన్ని, వాక్యంలో ఉన్న మాటే, సొంత మాటలు ఏది కల్పితాలు ఉండవు, కలపడాలు లేవు, తీసేటాలు లేనే లేదు కదా. 5:16 ఒక మాట అన్నాడు, మీ పాపంలో ఒకరితో ఒకడు ఒప్పుకునేళ్ళ మీరు స్వస్థత మంటలు ఒకరికొరకొకడు ఏం చేయాలా? ఇప్పుడు మనం శుక్రవారం ఏం చేస్తున్నాం? మనం ఇక్కడ కూర్చొని ఇప్పుడు మీరు ఏం చేశారు? ఒకరికొరకొకరు మీరు టీంలుగా అయ్యి, బ్యాచ్లుగా అయ్యి ఏం చేస్తారు? ఒకరికొరకొకరు ప్రార్థన చేయాలి. ఇదే వాక్యం చెప్తుంది. వాక్యం చెప్తుంది కాబట్టి మనం చేస్తాం. ఒకరికొరకొకరు ప్రార్థన చేయాలి, ప్రభువు సహాయం చేస్తాడు. ప్రభువు మీద విశ్వాసం ఉంచండి, ప్రభువుని సంఘంతో కలిసి ప్రార్థన చేయండి, దేవుని మాటలు విని నమ్మండి, దేవుని వైపు చూడండి. దేవుడు కార్యాలు అవి తప్పకుండా నెరవేర్చి, ఆయన మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు, అంతే. విశ్వాసమైన సహితమైన ప్రార్థన ఆ రోగిని అది. కాబట్టి రోగాలు ఉన్నాయేనో, బాధలు ఉన్నాయేనో, అప్పులు ఉన్నాయేనో ఎవరికో చెప్పుకొని బాధపడితే ప్రయోజనం లేదు. దేవునికి చెప్పండి, దేవుని దగ్గర రండి. నా వద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో ఆయన తోసేసేవాడు కాదు. ఎవరెక్కడికి వెళ్ళామనుకో అప్పు కోసం, వాడు తోసేస్తారేమో. ఎవరెక్కడ సహాయం కోసం వెళ్ళావు, వాడు తోసేస్తారేమో. యేసయ్య తోసేయడు. యేసయ్య నీ స్థితి చూడడు, నీ పరిస్థితి చూడడు. నువ్వు మళ్ళీ ఇస్తావా లేదని చూడడు, నువ్వు కడతావో ఎక్కడ తెచ్చి కడతావని చూడడు ఆయన. నీవు వచ్చి దేవుని అడిగే మనసు, నువ్వు వచ్చి దేవుని దగ్గరకు వచ్చే మనసు, నువ్వు దేవుని మాటలు వినే మనసు నీకు ఉండాలి. మొట్టమొదట ఈరోజు లోకంలో చాలామంది ఇళ్లలో కూర్చొని ఏడ్చుకుంటున్నారు, కానీ కాలు బయట పెట్టి మందిరంలోకి వచ్చి దేవుణ్ణి అడిగే మనసు లేదు, దేవుని మాట వినే మనసు లేదు. ఎంత నష్టమైనా సరే ఇంట్లో పడుతున్నారు తప్ప, ఎంత ఏడుకొని ఇంట్లో ఏడుస్తున్నారు తప్ప, ఎవరెవరికో చెప్పుకొని ఏడుస్తున్నారు తప్ప, చెప్పాల్సిన ఆయన దగ్గరికి రావటల్లా చెప్పటల్లా. రావాల్సింది ఆయన దగ్గరికి, చెప్పాల్సింది ఆయనకి. ఆయన కదా నీ ప్రతి పరిస్థితిని తీర్చగలిగిన శక్తిమంతుడు, బలవంతుడు, గొప్పవాడు ఆయన. ఆయన వైపు చూడండి, ఆయన సమస్తాన్ని చేసేదేవు కదా. 5:17 ఏమన్నాడు? ఆసక్తి. ఏలియా మన వంటి స్వభావమే కానీ వర్షింపకున్నట్టు అతను ఎలా చేశాడు? ఆసక్తితో, మన ప్రార్థన ఆసక్తితో. ఏదో చేసాం, వెళ్ళాం, ఊరికే వచ్చాం కాదు. వచ్చిన వాళ్ళు ఎట్లా రావాలా? ఆసక్తితో రావాలి, విశ్వాసంతో రావాలి. అడిగేది కూడా ఏం చేయాలా? నువ్వు నమ్మకంగా అడగాలి. ఆసక్తి ఉండాలి మనిషికి. ఏముండాలా? ఆసక్తి ఉండాలి కదా.
యాకోబు గురించి మనం ఒక మాట చెప్పుకొని ప్రార్థన చేస్తాను. ఆదికాండం 32:6 ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆదికాండం 32:6 మనందరూ తెలిసిందే, అయినా మీకు జ్ఞాపకానికి చేస్తున్నాను. 32:6 నుంచి 26 నుంచి కూడా ఉంది. చదువు సరే, 26. చాలండి. ఇక్కడ ఏం జరుగుతుందనంటే, యాకోబు గురించి మనందరూ తెలుసు. ఎవరు కొడుకు ఈయన? ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు ఏశావు ఇద్దరు కమల పిల్లలు. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడై వెళ్ళిపోయాడు. ఏశావుని 2 సార్లు మోసం చేశాడు. ఒకటి కలగూర విషయంలో, కలగూర ఆశ పెట్టి కలగూర అమ్ముకొని ఏం పొందుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు. రెండోది అన్నలాగా శరీరానికి రోమాలు అంటించుకొని వెళ్ళి అన్న పేరు చెప్పుకొని నువ్వెవరు అని అంటే నేను ఏశావురని తండ్రికి చెప్పి మోసగిచ్చి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మూడోది మామ దగ్గరికి వెళ్ళి మామని మోసం చేశాడు. అసలు యాకోబు అంటే అర్థమే మోసగాడు అని అర్థం. ఇట్లాంటి మోసకరమైన యాకోబు దేవుడు ఎన్నుకున్నాడు తెలుసా మీకు? అమ్మా, మోసగాళ్ళని ఎవరైనా ఎన్నుకుంటారా? దొంగల్ని, హంతకుల్ని, దుర్మార్గుల్ని, తిట్టేవాళ్ళని, కొట్టేవాళ్ళు ఎవరైనా కోరుకుంటారా? బైబిల్లో మీరు గమనించారో లేదో, బైబిల్లో ప్రారంభం నుంచి ముగింపు వరకు చూస్తే ఎక్కువ మంది దేవుడు ఇలాంటి వాళ్ళనే కోరుకున్నాడు. వీళ్ళు లోకంలో ఎవరు కోరుకోరు, కానీ దేవుడు కోరుకుంటాడు. బాగా బూతులు తిట్టేవాళ్ళని లోకం ఏం చేసిద్ది? ఈమె ఎప్పుడు ఇంతే అని చెప్పేసి మనల్ని అసహించుకుంటారు. కానీ యేసయ్యకు నువ్వు కావాలి తెలుసా? బాగా గొడవలాడేవాళ్ళు, లేకపోతే ఇంకో రకంగా లోక సంబంధమైన లోకం మిమ్మల్ని ద్వేషించితే, కానీ ఆయన ఏం చేస్తాడు? ప్రేమిస్తాడా లేదా? యాకోబుని ప్రేమించాడు. యాకోబు అంటే మోసగాడు, అన్నను మోసం చేశాడు, మామను మోసం చేశాడు, పేరే మోసగాడు కదా. ఇప్పుడు ఈ మోసగాడు ఎక్కడికి వచ్చాడంటే దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొద్ది దూరం వెళ్తే వెళ్ళిపోయాడు, అన్నను మోసం చేసి మామ ఇంటికి వెళ్ళిపోయాడు, ఆస్తి సంపాదించుకున్నాడు, భార్యలు సంపాదించుకున్నాడు, బయలుదేరి వస్తున్నాడు. ఇప్పుడు దగ్గరకు వస్తుంటే ఎదురుగా అన్న బయలుదేరి వస్తున్నాడు అని తెలిసి అన్న చంపుతాడనే భయంతో ఇప్పుడు ఏం చేశాడు? దేవుడు పాదాలు పట్టుకున్నాడు. ఆస్తి ఉంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు, కానీ ఏ భయం? చేసిన పాపానికి శిక్ష వస్తుందనే భయం అతనిలో కలిగింది. మీరు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లోకంలో మనందరం పాపంలో ఉన్నవారమే, పాపం చేసిన వారమే. పాపం చేయలేదంటే వాడు మోసగాడు. నేను ఏ పాపం చేయలేదు, నేను చాలా మంచివాడిని, నేను నీతిమంతుడు అన్నాడంటే వాడు అబద్ధికుడు. భూమి మీద అందరూ పాపం చేసి, నీతిమంతుడు ఒక్కడూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయితే యేసు క్రీస్తుని నమ్మడం ద్వారా ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. ఇప్పుడు యాకోబు తన ప్రాణాల మీదకి వచ్చింది. అన్న వస్తున్నాడు, సైన్యంతో వస్తున్నాడు, చంపేస్తాడని భయంతో ఇప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నాడు. రాత్రి అంతా దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతున్నాడు. అయ్యా, నువ్వు నన్ను దీవించాలి, నన్ను కాపాడాలి, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వదలను. ఇక్కడ రాత్రి అంతా పెనుగులాడంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, చూశాడు, నేను వెళ్ళాలి, వదిలిపెడతా. ఆయన వదిలించుకొని వెళ్తాం దేవునికి పెద్ద విషయమా? వదిలించుకొని వెళ్ళటం దేవుడికి విషయం అంటే, దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ దగ్గరే నుంచొని వింటూ ఉంటాడు. దేవుని పట్టుకోవడం యాకోబు అంటే అర్థం ఏంటంటే, యాకోబైనా నువ్వైనా నేనైనా మన పరిస్థితులన్నీ పెట్టి దేవుని దగ్గర గోజాడి ప్రార్థన చేస్తూ ఉంటే, మొర పెడతా ఉంటే ఆయన నీ దగ్గర నుంచి దాటిపోయేవాడు కాదు. ఆయన అయితే వింటా ఉంటాడు. నీ దగ్గర నుంచి రావాల్సింది రాకపోతే నేను ఇంకెళ్తానులే అని అంటూ ఉంటాడు ఆయన. యాకోబు నేను వెళ్తాను, వదిలే అన్నాడు. నేను వెళ్ళనేనని ప్రార్థన చేస్తున్నాడు.
ఎందుకు ఈ ప్రభు వెళ్తానన్నాడు అని అంటే, యాకోబు ప్రార్థన అయితే చేస్తున్నాడు కానీ ఒప్పుకోవాల్సింది ఒప్పుకోవాలా. ఒప్పుకుంటే ఎప్పుడో అర్ధరాత్రులు అయిపోయేదేమో, వెళ్ళిపోయాడు దేవుడు దీవిచ్చేసి. ఇక తెల్లారుతుంది యాకోబు, నేను వెళ్ళాలి అని అన్నాడు. నేను వెళ్ళనేనంటే అప్పుడు అడిగాడు దేవుడు, ఇక ఈ మనిషి ఒప్పుకునేటట్లు లేడు అని దేవుడే అడగటం. దేవుడే చూడు ఎంత ప్రేమ గలడు. దేవుడే అడిగాడు, నువ్వెవరివి అని అన్నాడు. నేను యాకోబుని అని అన్నాడు. అంతకుముందు వాళ్ళ నాన్న అడిగితే, వాళ్ళ నాన్న అడిగాడు, ఎవరు అయ్యా నువ్వు, నీ గొంతేమో యాకోబులాగా ఉంది, నువ్వేమో యేసోబులాగా ఉన్నావు, ఎవరు అయినా అంటే నేను యేసోబు నాన్న, నీ పెద్ద కొడుకుని అన్నాడు. చెప్పాడా లేదా అబద్ధం? ఇప్పుడు యేసయ్య దగ్గర ఏం చెప్పాడు? నేను యాకోబుని అని అన్నాడు. ఇదమ్మా దేవుడు కోరుకునేది. యథార్థత దేవుడు కోరుకుంటాడు. దేవుడి దగ్గరకు కూడా మనం వచ్చి మనం ఒప్పుకోకుండా మనకు కావాల్సింది అడుగుతూ ఉన్నాం అనుకో, దేవుడు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఒప్పుకుంటావు తెల్లారని, రోజు గడవని, నెల గడవని, వారాలు గడవని మన పని కాదు. ప్రార్థన చేస్తున్నావు కాదు, మర్చిపోయేవేమో. ఆలోచించే ఏముంది మనలో లోపం, ఏది ఒప్పుకోకుండా ఇంకా మేము దేవుని దగ్గర ఉన్నామో దానిని ఒప్పుకోవాలి. యాకోబు రాత్రి అంతా ప్రార్థన చేశాడు కానీ ఒప్పుకోకుండా చేశాడు కాబట్టి జవాబు రాలా. ఇక తెల్లవారు దేవుడే అడగటం ప్రారంభించాడు. దేవుడే గుర్తు చేశాడు, యాకోబు నువ్వు ఎవరయ్యా అంటే, యాకోబుని అంటే నేను మోసగాడిని అనగలే. ఏ యాకోబు అనే పేరు మోసగాడయ్యాడో ఆ పేరు నీకు ఇంకా వద్దు, నువ్వు మోసగాడు కాదు, నీ పేరు ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ అంటే అర్థం దేవునితో పోరాడువాడు. మోసగాడు కాదు నువ్వు. దేవుడు మన స్థితిని, మన పరిస్థితిని మార్చాడు కదా. ఆపద పోయింది, అన్న వచ్చాడు, కౌగులించుకున్నాడు, ఏడ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఆపద పోయింది. అలాగే ఆస్తిపాస్తులు నిలబడ్డాయి, కుటుంబం నిలబడింది, దేవుడు ఆశీర్వదించాడు కదా. పేరు మార్చాడు, తీరు మార్చాడు, బ్రతుకు మార్చాడు, అన్నీ మార్చేశాడు. ఈ యాకోబులో నుండే దేవుడు యాకోబుని ఇశ్రాయేల్గా మార్చి ఆ ఇశ్రాయేలీలు జనాంగం ఇప్పటికీ ప్రపంచాన్ని వాళ్ళంటే గడగడలాడిపోతున్నారు తెలుసా. ఆ రాత్రి యాకోబు ఒప్పుకోవడాన్ని బట్టి, దేవుడు ఇశ్రాయేల్గా మార్చడాన్ని బట్టి ఇదిగో 100 సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశం అంటే ప్రపంచం అంతా గడగడలాడిపోతుంది. 24 యుద్ధాలండి. మన దేశం ఆ దేశం స్వతంత్రం 1 సంవత్సరం తేడా. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరం మనకు వచ్చింది, మనకు 47లో వచ్చింది. ఇజ్రాయెల్ దేశానికి 48లో వచ్చింది. ఇప్పటి వరకు 24 యుద్ధాలు జరిగినాయి. ఒక్క యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ ఓడిపోలా తెలుసా మీకు. ఒక్క యుద్ధంలో ఒక్క దేశం కాదు, 5-6 దేశాలు వచ్చి ఒకేసారి పైన పడ్డా కానీ కారణం ఏంటో తెలుసా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు కదా. నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీకు వాగ్దానం చేసిన దేవుడు, నీ పరిస్థితులు ప్రతి పరిస్థితి మారుస్తానన్న దేవుడు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిని ఆయన అనుభవించిన దేవుడు, నీకంటే ముందుగా ఆయనే అనుభవించిన వాడు. మన ప్రతి విధమైన సమస్యలో శ్రమలో సహానుభవం కలిగిన వాడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయడం నేర్చుకున్నావా? ఇదిగో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. ఎలా ఉండాలి మన ప్రార్థన? విశ్వాస సహితమైన ప్రార్థన, ఒప్పుకొని విడిచిపెట్టే ప్రార్థన కదా, దురుద్దేశం లేకుండా చేసే ప్రార్థన, దేవుడు మెచ్చుకునే ప్రార్థన. యాకోబుని దేవుడు మెచ్చుకున్నాడు, మార్చేశాడు. నీ స్థితి కూడా మారుస్తాడు. నీ ప్రార్థన, నా ప్రార్థన అలాగుండాలి. యేసయ్య కూడా ప్రార్థన చేశాడు. ఏమని తెలుసా? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి, దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. మనం మనుషులు చెప్పింది కాదు, దేవుని చిత్తం నువ్వు గుర్తెరగాల. షడ్రకు మేషకు అబేద్నెగోలు అన్నాడు, ఈ వేడిమి నుంచి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మా దేవుడు మా దేవుడే, ఆ దేవుడు మా దేవుడే, ఆ దేవుడు నా దేవుడే. ఎందుకంటే తప్పించకపోతే ఆ కష్టంలో ఆయన ఉంటాడు, ఆయనకు కూడా వస్తుంది కష్టం. అర్థమైందమ్మా? తప్పించలేదు, వేడిమిలోంచి మంటలో పెట్టకుండా పక్కన పెట్టాల. వాళ్ళని మంటలో వేసారు, వేసిన వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళ మంటలో పడేస్తానికి వెళ్ళి పట్టుకొని ఇసిరేసిన వాళ్ళు ఆ మంట వేడికి వాళ్ళు గుడ్ల గాలి చచ్చిపోయారు. కానీ లోనున్న షడ్రకు మేషకు అబేద్నెగోలకు దేవుడు తోడుగా ఉన్నాడు. వాళ్ళ కనీసం ఇంటికి కూడా వాసన రాల కాళ్ళ.
ఆశ్చర్యపోయాడు. మీ దేవుడే గొప్ప దేవుడు అని చెప్పాడు. నువ్వు నమ్మిన దేవుడు గొప్పతనం గుర్తెరిగావా? ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇంకేం చేయాలా? ఏం చేయాలమ్మా? నీ కోసం సమస్తాన్ని చేశాడు. నిన్ను కలుగు చేశాడు, నీ కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, భూమి మీద మంచి చెడులు వివేచన జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుని వాక్యాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, ప్రార్థించే సమూహాన్ని ఇచ్చాడు, సమస్తాన్ని దేవుడు కలుగు చేశాడు. ఇక చివరికి ఆఖరికి మనకు రావాల్సిన శిక్ష కూడా ఆయన తీసుకొని ప్రాణమే పెట్టాడు కదా. ఇంకంతకంటే ఎవరైనా పెట్టేవాళ్ళు ఏమైనా ఉన్నారా? నీకోసం నా కోసం ప్రాణం పెట్టేవాడు ఎవరో లేరు. యేసయ్య ప్రాణం పెట్టే దేవుడు. ఆయన అంతగా ప్రేమించిన ఆయన వదిలిపెట్టి మనం ఎక్కడెక్కడో తిరిగితే ప్రయోజనం ఏముందండి? కాబట్టి ఆయన మీదే మనం ఆనుకుందాం, ఆయన దగ్గరే మనం ప్రార్థన చేద్దాం, ఆయన దగ్గరే మనం జవాబు పొందుకుందాం. ఇప్పుడు చదువుకొని ఒక మాట ప్రార్థన చేసుకుందాం రండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం వచనం 15. నా చదువుకున్న మాటే మీకు గుర్తు చేసి ప్రార్థన చేస్తాను. 21:15 435 పేజీ. మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము? అమ్మా ఏనండి, మేము ఆయన గురించి ప్రార్థన చేస్తే మాకేం లాభం? ఇప్పుడు మీరు విన్నారుగా వాక్యం, లాభమా లేదా? దేవునికి ప్రార్థన చేయటం వల్ల మేలా కాదా? మరి ప్రార్థన చేయటం మంచిదా కాదా? చేస్తారా? చేద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా